అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వైషు అమ్మ అండ్ హరిబాబు వీళ్ళిద్దరి లవ్ స్టోరీ, ఆ తర్వాత ఎండ్ స్టోరీ మీ అందరు చూసే ఉంటారు. 5 రోజుల కిందట వీళ్ళ గురించి నేను ఫస్ట్ ఒక వీడియో చేయడం జరిగింది. దాని కింద కొంత మిక్స్డ్ కామెంట్స్ కూడా నేను గమనించిన. దాని గురించి క్లారిటీగా మళ్ళీ ఒక వీడియో చేద్దాం అనుకున్నా. కాకపోతే మా అమ్మగారికి సర్జరీ ఉండడం వల్ల గర్భసంచి గడ్డలు అయినాయి, దానివల్ల సర్జరీ జరిగింది. సో అందుకే 2-3 రోజుల నుంచి వీడియోస్ ఏం చేయలేదు నేను కూడా. అయితే కింద మిక్స్డ్ కామెంట్స్ నేను గమనించిన. కొంతమంది ఏమో నా వీడియోకి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు, మరి కొంతమంది ఏమో కొంత నెగిటివ్ కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వడం జరిగింది. సరే, ఎందుకైనా మంచిదని ఒకసారి నేను పూర్తిగా వాళ్ళ డీటెయిల్స్ ఏందనేది కూడా క్రాస్ చెక్ చేసుకోవడం జరిగింది. మీలాగానే అన్నీ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నా. కొంచెం అక్కడక్కడ ఏమన్నా బూతులు వస్తే దయచేసి కొంచెం సర్దుకోండి. ఒకవేళ ఆడవాళ్ళు చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే దయచేసి వీడియో చూడకపోవడం మంచిది, కూడా చూస్తే మరీ మంచిది. విషయం ఏంటంటే, ఈ హరిబాబు వాళ్ళ మదరు, 2 అన్నలు, నాకు తెలిసి ఆనంద్ ఒకడు, అశోక్ ఒకడు అనుకుంటా. వాళ్ళిద్దరు ప్లస్ ఈ తల్లి, వీళ్ళు ముగ్గురు కలిసి ఈ హరిబాబు అనేటోడిని బాగా ప్రేరేపించిళ్ళు. ఆ అమ్మాయి హత్యకు వీళ్ళే మంచి ప్లానింగ్ గీసి, ఎందుకంటే ఆడియో కాల్ కూడా మనం క్లియర్గా విన్నాం. ఒక అత్తలా కాకుండా ఒక సవితి కంటే ఇంకా ఘోరంగా మాట్లాడింది. ఒక యారాలు సవితి. మన తెలంగాణ యాసలు చెప్పాలంటే, గెట్ల దగ్గర పంచదలు అయినప్పుడు కానీ, పొలం గెట్ల కాడ పంచదలు అయినప్పుడు కానీ, ఇంటి దగ్గర కోడిపిల్ల ఇళ్ళ నుంచి అల్లకపోయింది, అల్ల నుంచి ఇళ్ళకి వచ్చింది, మేకపిల్ల అల్ల నుంచి ఇళ్ళ నుంచి అల్లకపోయినప్పుడు తిట్టుకుంటారు కదా, లోపల ఏదో పెట్టుకొని. ఆ విధంగా బూతులు మాట్లాడడం అయితే చాలా క్లియర్ కట్గా తెలిసిపోయింది మనకి. అయితే అమ్మాయిది కూడా ఇందులో మిస్టేక్ ఉంది అని చెప్పి నేను ఫస్ట్ రోజు మాట్లాడడం జరిగింది. ఈరోజు కూడా నేను అదే మాట్లాడతాను. ఖచ్చితంగా అమ్మాయికి సంబంధించిన మిస్టేక్ కూడా ఇందులో చాలా స్పష్టంగా ఉంది. అది ఎందుకనేది చెప్తా. ఫస్ట్ అసలు ఈ హరిబాబు అనేటోడు, వాడి క్వాలిఫికేషన్ ఏంది, వాడి లెవెల్ ఏంది, వాడు బతుకేంది, వాడు బతుకుతున్నది ఏంది అనేది ఈ అమ్మాయి కనీస అవగాహన లేకుండా వాడిని లవ్ చేయడం ఈ అమ్మాయి చేసిన తప్పు. అదేంది, వాడు చచ్చిపోతున్నాడు కదా, వాడు సూసైడ్ చేసుకుంటున్నాడు కదా, అందు గురించి అని చెప్పి అమ్మాయి ఫీల్ అయిపోయి ఒక ప్రాణాన్ని బతికిద్దాం, ఒక ప్రాణాన్ని నిలబెడదాం అని చెప్పి ఈ అమ్మాయి త్యాగం చేసి పెళ్లి చేసుకుంది అంటారేమో. ఆడపిల్లలందరికీ చెప్తున్నా నేను, దయచేసి ఇది నోట్ చేసుకోండి మీరంతా. మీకోసం నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతా అని ఏ లంజా కొడుకు చెప్పినా, సూసైడ్ అటెంప్ట్ ఏ పిచ్చి నా కొడుకు చేసుకున్నా, దయచేసి మీరు వాడిని యాక్సెప్ట్ చేయొద్దు. బికాజ్ ఆఫ్ వాడి ప్రాణాల మీద, వాడి కుటుంబం పైన బాధ్యత లేకుండా వాడి ప్రాణాలనే తీసేసుకుందాం అనుకున్న ఒక సైకో నా కొడుక్కి నమ్మి వచ్చిన ఆడపిల్లని, నమ్మి వచ్చిన ఆడదాని గొంతు కోయడం పెద్ద మ్యాటర్ కాదు. 20 ఏళ్ళు కనిపెంచిన తల్లిదండ్రులు, కట్టుకున్న భార్య, ఓ బిడ్డ, ఓ కొడుకు, ఇట్లా కుటుంబ వ్యవస్థ మొత్తం ఉండి కూడా వేరేటోడి పెళ్ళం కోసం సస్తా అన్న లంజా కొడుకులు ఎవరైనా ఉంటే, అట్టాటి నా కొడుకుల్ని ఆన్ ద స్పాట్లా ఆడోళ్ళు వదిలేయడం మంచిది. ఎందుకంటే 20 ఏళ్ళు కనిపించిన వాళ్ళ ప్రేమని కాదని వాడి ప్రాణాన్ని వాడు తీసేసుకుంటా అంటాడు. నమ్మి వచ్చిన ఆడది, వాడికి పుట్టిన వారసుల్ని కూడా వాడు కాదని వాడు చచ్చిపోతా అంటాడంటే ఏందని అర్థం? వాడు పెద్ద పిచ్చ నా కొడుకు అని అర్థం, ఓ సైకో లంజా కొడుకు అని అర్థం. ఒకవేళ పెళ్లి కానోడైతే తల్లిదండ్రుల మీద బాధ్యత లేకుండా, కుటుంబం పైన బాధ్యత లేకుండా జులాయిగా తిరిగే లంజా కొడుకులు ఆడపిల్ల కోసం చచ్చిపోతారు అంతే. పెళ్ళైనోడు చస్తే ఆ పిచ్చలా కొడుకు ఇక వాడు. అట్లా లంజా కొడుకులు కూడా ఉన్నారు ఈ భూమి మీద. అట్లా చేసిన వాళ్ళని యాక్సెప్ట్ చేయడం మీ అంత బుద్ధి తక్కువ, మీ అంత గొర్రెతనం, మీ అంత హూక్తనం ఇంకోటి ఉండదు. టు బి హానెస్ట్ చెప్తాను ఆడపిల్లలకి. వాడి ప్రాణాల మీద తీపి లేనోడికి పక్కనోళ్ళ ప్రాణం మీద తీపి ఉంటుందని మీరు ఎట్లా అనుకుంటారు? అసలు ఎట్లా నమ్ముతారు వాళ్ళని? ఈ అమ్మాయి నమ్మింది, పెళ్ళి చేసుకుంది. అది కూడా ఆ అబ్బాయి వాళ్ళ సైడ్ ఫ్యామిలీ ఒప్పుకోనే లేదు. అయినా కూడా ఈ అమ్మాయి వాడిని పెళ్లి చేసుకుంది. ఏం చూసి తల్లి, ఏముందమ్మా వాడి దగ్గర? అసలు నువ్వేం చేస్తున్నావు అని ఒప్పుకుందానికి ఫస్ట్ అసలు నువ్వేం చేసి సాధించినావు? యూట్యూబ్లో 4 వీడియోలు చేసినావా? ఇంత మించి ఇంకేమన్నా నువ్వు చేసింది?
ఏం లేదు. వాడు సత్తనన్నాడు, నేను హీరోయిన్ కాబట్టి, నేను ఒక లైలా కాబట్టి, నేను ఒక ఐశ్వర్య రాయిని కాబట్టి నా కోసం వాడు సత్తనంటాడు. కాబట్టి వాడిని నేను చేసుకోవాలా? ఎందుకంటే నేను ఐశ్వర్య రాయ్ అయితే వాడు అమితాబ్ బచ్చన్ అవుతాడు. ఎందుకంటే నా కోసం సత్తన్ అన్నాడు కదా. నేను ఒక లైలా అయితే వాడు ఒక అనార్కలి అవుతాడు, సారీ మజ్ను అవుతాడు. నేను ఒక ముంతాజ్ అయితే వాడు ఒక షాజహాన్ అవుతాడు. అంటే పిచ్చ, ఆ పిచ్చ వాడి పిచ్చని దీనికి కూడా ఎక్కిస్తాడు అనమాట వాడు మొగోడు. అంటే మొగోడు అని కూడా అనడు, సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న ప్రతి ఒక్కడు అటు ఇటు కానీ మాడ లంచకొడికి, వాడు మొగోడు కూడా కాదు, మాడగాడు. దాన్ని ఈ ఆడవాళ్ళకు కూడా ఎక్కిస్తాడు అనమాట ట్రాన్స్. ఎక్కించినప్పుడు వీళ్ళు పొంగిపోతారు, పొంగిపోయి చేసుకుంది, సరే చేసుకుంది ఆడి వరకు ఓకే. చేసుకున్నాక వాడి నిజ స్వరూపమో, లేకపోతే వాడు ఇంకో అఫేరో, లేకపోతే వాడు ఇంకో పెళ్లి చేసుకుందాం అనుకున్నాడో, లేకపోతే అంతకుముందు ఇంకేమన్నా ఉన్నాయో వాడికి, అవి బయటపడుతున్నాయి ఒక్కొక్కటి. బుద్ధున్న ఆడపిల్ల ఏం చేయాలి అక్కడ? సరే ప్రెగ్నెన్సీ, ఇంకా బేబీ డెలివరీ అయితే కాలేదు, అమ్మాయి ప్రెగ్నెన్సీ మీదనే ఉంది. తెలివైన ఆడపిల్ల అయితే ఏం చేయాలి? ఒకటి, నలుగురు పెద్ద మనుషుల దగ్గరికి పోయి ఇది పద్ధతి, ఇది విషయం జరుగుతుంది, మరి ఈ అబ్బాయి నన్ను ఇట్లా పెళ్లి చేసుకుంటున్నాడు మరి అని చెప్పి, మరి ఇట్లా చేసుకున్న తర్వాత మళ్ళీ నన్ను ఇట్లా ఆగం చేస్తూ ఉన్నాడు, ఇంకొక అమ్మాయితో లేకపోతే ఇంకొకరితో ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు, ఇంకో పెళ్లి చేసుకుంటా అంటూ ఉన్నాడు, మరి నా పరిస్థితి ఏంది? మరి నమ్మి వచ్చిన కదా, నాకు ఇప్పుడు ఒక 5 నెలల కడుపు అయింది కదా, మరి నా జీవితం ఏంది? ఒకసారి మాట్లాడండి అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి, వాళ్ళ అన్న తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయి వాళ్ళ చుట్టుపక్కల పెద్ద మనుషుల్ని పోగేసి ఒక 10 మంది మధ్యలో, ఒక 4 గోడల మధ్యలో ఒక 4 పెద్ద మనుషుల్ని పిలుచుకొని అక్కడ సాల్వ్ చేసుకోవాల్సిన పంచాయతీ. ఈ అమ్మాయి ఏం చేసింది? వాడు ఉచ్చబోత్తా అంటే కూడా తీసి స్టోరీలో పెడతాను, రీల్ చేసి. వాని ఫోన్ పగలగొట్టింది. వాడు ఎక్కడో బయట కూర్చొని మాట్లాడుతుంటే, ఒక చూడు ఎక్కడ కూర్చొని మాట్లాడుతుంటే నేను ఏడుతాను. అంటే నువ్వు ఏడుతాను, ఇప్పుడు నీ బాధని లైక్ చేయాలా మేము అందరం? మీ బాధని లైక్ చేయాలా మేము అంతా, లేకపోతే షేర్ చేయాలా ఎవరికన్నా? మీరు లైక్ చేస్తే వాడు కరిగిపోతాడా? ఇప్పుడు హరిబాబు అనేటోడు ఈ వైషు అనే అమ్మాయి ఏడ్చుకుంటే వీడియోలు పెడితే, ఇట్లా నన్ను మోసం చేస్తూ ఉన్నాడని చెప్పి అమ్మాయి ఏడుస్తా పెడతా ఉంటే మనం లైకులు కొడతాం. దాని ద్వారా హరిబాబు మనసు ఏమైనా కరిగిపోతుందా? వాడిని పోలీస్ స్టేషన్కో, లేకపోతే ఒక మంచి అడ్వకేట్ దగ్గరకో, లేకపోతే ఓ గ్రామానికి సంబంధించిన 4 పెద్ద మనుషుల దగ్గరకో తీసుకెళ్ళి ఒక కౌన్సిలింగ్ ఇప్పించి, ఇదిరా బాబు పరిస్థితి, ఇది ఇట్లా ఉంటుంది, పెళ్ళైన తర్వాత ఉన్నా గతం వదిలేసుకొని, ఓకేనా, నమ్మొచ్చిన ఆడపిల్ల, నీ భార్య, నీ పిల్లలు, వీళ్ళే నీ జీవితం రా బాబు, ఇంకా ఏ ఆడది కానీ, ఇంకా బయట ఆడవాళ్ళు కానీ వీళ్ళెవ్వరు కాదురా అని చెప్పి కౌన్సిలింగ్ ఇప్పించాల్సింది. లేదా కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కూడా వాడు మారలే అనుకుందాం, కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కూడా వాడు మారలేదు అనుకుందాం, అప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ వాట్ ద నెక్స్ట్? సింపుల్గా డివోర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. నచ్చకపోతే, వాడితో ఉండలేకపోతే డివోర్స్ అప్లై చేసుకోవచ్చు హాయిగా. ఆ తర్వాత ఆ అమ్మాయి లైఫ్ ఆ అమ్మాయిది, ఎట్లా యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇట్లా జరిగింది నా జీవితం పెడితే ఇంకా బోల్డ్ అని లైక్స్ వస్తాయి, ఇంకా బోల్డ్ అని వ్యూవర్షిప్ పెరుగుతుంది. అయ్యో 5 నెలలకే వాడు వదిలేసిపోయిందా అని చెప్పి ఇంకా సింపతి పెరిగిపోయి, ఇంకా పబ్లిసిటీ అయ్యి, ఇంకా ఫేమస్ అయిపోద్ది కదా ఈ అమ్మాయి. ఆ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అయింది? ప్రతి బాధని, చిట్టి తల్లి బాధను ఆపుకోలే. కామెంట్స్ కూడా చదివిన నేను కింద, ఆ అమ్మాయి ఎంత బాధపడతా ఉందో ఆ బాధని వ్యక్తపరుస్తూ వీడియోలు చేస్తుందని చెప్పి అన్నారు. ఎస్, డివోర్స్ ఇచ్చిన తర్వాత కూడా ఆ బాధని ఇంకా వ్యక్తపరుస్తూ ఇంకా చేస్తే ఇంకా సింపతి పెరిగి, ఇంకా పబ్లిసిటీ అయ్యి, ఇంకా ఫేమస్ అయ్యేది కదా అమ్మాయి. ఆ మార్గం ఎందుకు వెతకలే అమ్మాయి? ఇప్పుడు అనవసరంగా వాడి చేతులు చచ్చిపోయింది. చంపినోడు ఖచ్చితంగా శిక్షకు గురవుతాడు 100%. వాడిని ఉరితీసినా, వాడిని ఆన్ ద స్పాట్ లేపేసినా ఎవ్వరూ వాడికి మద్దతు ఇచ్చేది లేదు. కానీ నమ్మిపోవడం కూడా ఈ అమ్మాయిది తప్ప కాదా? నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాను. బోల్డ్ అని చూస్తాను మనం, బోల్డ్ అని ప్రేమలు, బోల్డ్ ఎంతో 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 ఉన్నట్టుగా నటించి మోసం చేసే వాళ్ళని ఎంతోమందిని చూసినాం మనం ఈ భూమి మీద. అందరికంటే గొప్పోడు అయితే కాదుగా హరిబాబు. అసలు మెచ్యూరిటీ లేదు అసలు ఈ అమ్మాయికి. నాకు తెలిసి 18 ఏళ్ళు కూడా దాటలే ఈ అమ్మాయికి. కొంతమంది అంటారు ఇప్పుడు మగజాతి అబ్బాయిలు,
మరి సూసైడ్ చేసుకునే మగాళ్ళని పిచ్చ లంచ కొడుకులు అని చెప్పి మాట్లాడినావు కదా, మాడ నా కొడుకులు అని మాట్లాడినావు కదా, మరి అదే అబ్బాయి కోసం సూసైడ్ చేసుకునే అమ్మాయిని ఏమనాలి అని చెప్పి మాట్లాడేవాళ్ళు ఉంటారు. నాకు తెలిసి అయితే అట్లా అబ్బాయి కోసం చచ్చిపోయే అమ్మాయిల్ని నేను ఒక నిబ్బి కిందనో లేకపోతే ఒక అమాయకురాలు కిందనో ఒక ఇన్నోసెంట్ అమ్మాయిలాగానే ట్రీట్ చేస్తాం. బికాజ్ ఆఫ్ ఆ ఆడపిల్లకున్న స్ట్రెంగ్త్ ఏంది, ఒక ఎదుటి మగాన్ని చంపగలుగుతుంది ఆ అమ్మాయి? చంపలేదు. కాబట్టి తనకు తాను పనిష్ చేసుకుంటుంది తప్పని పరిస్థితులలో. సొసైటీకి భయపడి, తల్లిదండ్రులకు భయపడి ప్రేమించినోడు మోసం చేసినప్పుడు ఇంకా వేరే మార్గం లేక, వేరే గత్యంతరం లేక ఆ అమ్మాయి తనకు తానుగా బలవన్మరణానికి పాల్పడుతుంది. దానివల్ల అవతలోడికి ఎటువంటి నష్టం ఉండదు, ఈక కూడా కూడదు వాడికి. సచ్చిన అమ్మాయికి దండకు గట్టిస్తే అయిపోద్ది, గంతే. కంపెన్సేషన్ ఇచ్చేస్తే సరిపోయా, ఇంకేం లేదు ఆడు చేసేది. ఎందుకంటే ఆ అమ్మాయి తిరిగి అవతల మగాడి మీద దాడి చేయలేదు కదా, అంత శక్తి ఆడదానికి ఆడపిల్లకు ఉండదు కదా, చిన్నపిల్లలకు ఉండదు కదా. వాళ్ళకు వాళ్ళు చచ్చిపోతారు తప్పే, కానీ అవతలని హర్ట్ చేయరు వాళ్ళు. కానీ మగాడి విషయానికి వచ్చినప్పుడు వాడు సూసైడ్ చేసుకొని చావడానికి సిద్ధపడ్డ తర్వాత, వాడి ప్రాణం మీద వాడి ఆశలు వదిలేసుకున్న తర్వాత, నీకోసం నేను సస్తా అని డిసైడ్ అయిన తర్వాత అవతల ప్రాణం తీయడం చిటికల పనాడికి. అలాంటి నా కొడుకుల్ని నమ్మితే ఇలాంటి రిజల్ట్స్ ఉంటాయి. చేతులు కలినాక ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఉండదు. ప్రాణం పోయిన తర్వాత లబోదీపాన్ని బాదుకొని ఎన్ని జస్టిస్ అన్నా, వాడిని ఉరిదీయమన్నా, వాడిని అది బీయకమన్నా, ఇది బీకమన్నా, వాడిని ఏలాడదీయమన్నా కూడా, వానికి బుల్లెట్ దింపమన్నా కానీ ఏమవుతుంది? మ్యాగ్జినే దింపేద్దాం, మొత్తం 6 బుల్లెట్లు దింపేద్దాం. అమ్మాయి ప్రాణం అవుతుందా? ఇందులో అమ్మాయి తప్పేం లేదంటారా మీరంతా? మొత్తం అబ్బాయి కానీ ఇక్కడ వాడు పిచ్చి లంజోడికే, కానీ ఆ లంజోడికి నేను నమ్మడం మనది కూడా తప్పే. దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఈ చూసైనా కొద్దిమంది కాకపోతే కొద్దిమంది ఆడవాళ్ళైనా మారండి, మారి సావండి, సచ్చి బతకండి. ఇది ఒక్కటే నేను సలహా. జై హింద్.